Today I will explain financial management. The shorter name is analysis of financial statement. In Telugu it is called as Ardhika Nivedikala Vishleshana. What is the meaning of analysis of financial statement? Say financial statement is a process of evaluating the relationship between the components of financial statement to obtain better understanding of firm's position and performance. So in Telugu, ఆర్థిక నివేదిక విశ్లేషణ అనగా ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను, సామర్థ్యాన్ని క్షుణ్ణముగా అర్థము చేసుకోవడము లేదా అవగాహన చేసుకోవడము కోసము ఆ నివేదికలో గల వివిధ మూలక అంశాలను విశ్లేషించి సరిపోల్చే ప్రక్రియనే ఆర్థిక నివేదికల విశ్లేషణ అని అందురు. ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు మరియు ఆ సంస్థ యొక్క సామర్థ్యాన్ని క్షుణ్ణముగా అర్థం చేసుకోవడం కోసము ఆ నివేదికలో ఉన్నటువంటి వివిధ మూలక అంశాలను విశ్లేషించి సరిపోల్చి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానినే మనం ఆర్థిక నివేదికల విశ్లేషణ అని అందురు. Analysis of financial statement is a process of evaluating the comparison between the component parts of financial statement to obtain better understanding of firm's position and performance. So in previous classes we already learned the financial statement and these are how to prepare. So గత క్లాసుల్లో ఈ ఆర్థిక నివేదికలు ఎట్లా తయారు చేయాలి, ఇవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? ఇన్ జనరల్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. వర్తక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టి రెండింటిని మనం ఆర్థిక నివేదికలుగా చదువుకోవచ్చు. వీటిని మనం గతంలో ఏ విధంగా తయారు చేయటం జరిగింది అనే విషయాన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మొట్టమొదటిది వర్తకపు లాభ నష్టాల ఖాతా, దట్ ఐ మీన్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రీవియస్ క్లాసెస్లో ఏ విధముగా తయారు చేశాము అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇన్ జనరల్గా ఈ అకౌంట్లో డెబిట్ సైడ్ అమౌంట్ కాలమ్స్ 2, క్రెడిట్ సైడ్ అమౌంట్ కాలమ్స్ 2 మెయింటైన్ చేస్తాం. ఇందులో డెబిట్ సైడ్ ఉండేటటువంటి 2 కాలమ్స్లో ఫస్ట్ అమౌంట్ కాలమ్ని దిస్ ఈజ్ ఇన్నర్ కాలమ్ అని, సెకండ్ అమౌంట్ కాలమ్ని అవుటర్ కాలము అని చెప్తాం. ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఇన్నర్ కాలంలో అమౌంట్ రాసి దానికి అడ్జస్ట్మెంట్ ఐటమ్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసి నెట్ అమౌంట్ అవుతుంది
ఐటమ్ అవుటర్ కాలంలో రాయటం అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ T&L అకౌంట్లో ఫస్ట్ ద ఐటమ్స్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ రికార్డెడ్. ట్రేడింగ్ అకౌంట్ అనేది మనం ఎట్లా తయారు చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ చార్జ్డ్ టు ద డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ and all direct incomes of the concern during the period are shown in the credit side of the trading account. ఈ ట్రేడింగ్ అకౌంట్ని మనం ఈ రెండింటిని ప్రిపేర్ చేస్తాం. ఈ అకౌంట్లో డెబిట్ సైడ్ ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష ఖర్చులన్నీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ఆదాయాలన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయటం జరుగుతుంది. What are the items of direct expenses of the concern, or which items are to be debited to the trading account? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయబోయేటటువంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమిటి అనే విషయానికి వస్తే, దట్ ఈస్ ఓపెనింగ్ స్టాక్. దీన్ని మనం ప్రారంభపు సరుకు అని అంటాం. ఓపెనింగ్ స్టాక్ మీన్స్ ది స్టాక్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సంవత్సర ప్రారంభపు తేదీ నాటికి సంస్థలో ఉండేటటువంటి సరుకు నిల్వనే ప్రారంభపు సరుకు అని చెప్తాం. దేర్ ఆఫ్టర్ అండర్ దట్ చార్జ్డ్ నెట్ పర్చేజెస్ ఆఫ్ ద కన్సర్న్. నికర కొనుగోలు విలువ డెబిట్లో రాసుకోవాలి. హౌ టు అరైవ్ ద నెట్ పర్చేజ్ వాల్యూ? ఈ నికర కొనుగోలు విలువ ఎలా వస్తుందంటే, పర్చేజెస్ అమౌంట్లో నుంచి పర్చేజెస్ రిటర్న్స్ ఇఫ్ ఎనీ, కొనుగోలు ఖాతాలో నుంచి కొనుగోలు వాపసులు విలువ ఏదైనా ఉంటే దాన్ని మినహాయించగా వచ్చినటువంటి మొత్తాన్నే నికర కొనుగోళ్ళు అని చెప్తారు. సో ఇన్ అడిషన్ టు దట్, ఇఫ్ ఎనీ అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే మిగిలినటువంటి ఇతర ప్రత్యక్ష ఖర్చులు ఏవైనా ఉంటే, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇతర ప్రత్యక్ష ఖర్చులు ఏవైనా ఉంటే వాటిని కూడా ఈ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తారు. అంటే అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీన్స్ వేజెస్, క్యారేజ్, ఫ్రైట్, డ్యూటీ, clearing charges, coal, coke, gas, oil, fuel, octroi, freight, duty, clearing charges, etc. etc. These are all other direct expenses. ఇవన్నీ కూడా ఇతర ప్రత్యక్ష ఖర్చులుగా మనం పరిగణిస్తాం. In credit side of the trading account, all direct income items of the concern are credited, are recorded. ప్రత్యక్ష ఆదాయాలన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో మనం క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. అంటే ది మెయిన్ సోర్స్ ఆఫ్ డైరెక్ట్ ఇన్కమ్ ఆఫ్ ద బిజినెస్ ఈస్ నెట్ సేల్స్. నికర అమ్మకాలు ప్రధానమైనటువంటి ప్రత్యక్ష ఆదాయముగా, సంస్థ యొక్క ప్రత్యక్ష ఆదాయముగా పరిగణిస్తాం. ఈ నికర అమ్మకాల విలువ ఎలా వస్తుంది? హౌ టు అటైన్ నెట్ సేల్స్ వాల్యూ అంటే, సింప్లీ డిడక్ట్ సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ సేల్స్ ఇఫ్ ఎనీ. ఈ సేల్స్ ఖాతాలో నుంచి, అమ్మకాల ఖాతాలో నుంచి అమ్మకాల వాపసులు విలువ ఏదైనా ఉంటే తీసివేయగా మిగిలినటువంటి అమ్మకాల విలువనే నికర అమ్మకాలు అని చెప్తారు. సో ఇన్ అడిషన్ టు దట్, closing stock value is also created to that account. Closing stock means the value of stock at the end of the year. సంవత్సరాంతము నాటికి మిగిలి ఉన్నటువంటి సరుకు విలువనే ముగింపు సరుకు అని అంటారు. ఇట్లాగ ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ వైపు రాసి,
డైరెక్ట్ ఇన్కమ్ ఐటమ్స్ అన్ని క్రెడిట్ సైడ్ రాసి ఇప్పుడు ఈ అకౌంట్ బ్యాలెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈ బ్యాలెన్సింగ్ అమౌంట్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ అయినా రావచ్చు లేదా క్రెడిట్ సైడ్ అయినా రావచ్చు. ద బ్యాలెన్సింగ్ అమౌంట్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వస్తే దీనిని గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము అని అంటారు. ఇఫ్ ద బ్యాలెన్సింగ్ అమౌంట్ ఈజ్ ఇన్ క్రెడిట్ సైడ్ దానిని గ్రాస్ లాస్ స్థూల నష్టము అని అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ద రిజల్టింగ్ అమౌంట్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్లో రిజల్ట్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చినా గ్రాస్ లాస్ వచ్చినా it will be transferred to the next account, profit and loss account, so that within that gross profit, under that gross loss, simply write transferred to profit and loss account. లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలే అని మనం రాస్తున్నాం. సో ఆఫ్టర్ preparation of trading account, then the profit and loss account of the concern is to be prepared. వర్త ఖాతా అయిపోయిన తర్వాత మనం లాభ నష్టాల ఖాతాను తయారు చేయాలి. సో ఇన్ P&L account, all indirect expenses and losses are debited to the P&L account or charged to the P&L account. అన్ని రకాల పరోక్షపు ఖర్చులు నష్టాలు వీటన్నిటినీ కూడా ఈ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రాయాలి. పరోక్షపు ఆదాయాలు లాభాలు ఏవైనా ఉంటే వాటిని లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ సైడ్ రాయాలి. బిఫోర్ ఛార్జింగ్ ఆర్ డెబిటెడ్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఆల్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we should record the resulting amount of trading account. So if gross profit occurs in trading account, that it was created in P&L account. If gross loss occurred in P&L trading account, that it was debited in P&L account. ఈ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ పరోక్ష ఖర్చులు నష్టాలు, క్రెడిట్ సైడ్ లాభాలు ఆదాయాలు రాయటానికి ముందు మనం తయారు చేసే ఈ వర్త ఖాతాలో వచ్చే స్థూల లాభం కానీ లేదా ఈ స్థూల నష్టం కానీ ఈ ఫలితం ఏదైతే వచ్చిందో దాన్ని ముందుగా లాభ నష్టాల ఖాతాలో రికార్డు చేసేయాలి. సపోజ్ ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాన్ని P&L అకౌంట్కి క్రెడిట్ చేసేయాలి. ఒకవేళ గ్రాస్ లాస్ వస్తే P&L అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఆ తరువాతను ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయబోయేటటువంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే, ఇందులో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వాటిని ముందుగా రాయటం జరుగుతుంది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే వాటిని తెలుగులో ఏమంటామంటే నిర్వహణ ఖర్చులు. ఏమంటాం? నిర్వహణ ఖర్చులు అని చెప్పుకుంటాం. అంటే ఏ ఏ ఖర్చులని నిర్వహణ ఖర్చుల కింద మనం పరిగణిస్తాము అనే విషయానికి వస్తే, సంస్థకు సంబంధించినటువంటి ఆఫీసు మరియు నిర్వహణ ఖర్చులన్నీ ది ఐటమ్స్ ఆఫ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. అంటే ఆఫీసు మరియు నిర్వహణ విభాగం సంబంధించి చెల్లించేటటువంటి పరోక్ష ఖర్చులన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. ఇన్ అడిషన్ టు దట్, అమ్మకము మరియు పంపిణీ విభాగానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా నిర్వహణ ఖర్చుల కిందే పరిగణిస్తాం. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ and depreciation on fixed assets. స్థిరాస్తుల మీద ఏమైనా తరుగుదలలు ఉంటే ఆ తరుగుదలలు,
వీటన్నిటినీ మనం కలిపి, ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ మనం కలిపి ఏమని చెబుతామంటే నిర్వహణ ఖర్చులు లేదా నిర్వహణ వ్యయము అని మనం చెప్పుకుంటాం. ఇవి ముందుగా మనం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రాస్తాం. ఇంకా ఈ పరోక్షపు ఖర్చులలో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పోను మిగిలినటువంటి ఎక్స్పెన్సెస్ పరోక్ష ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, దీన్ని తెలుగులో నిర్వహణేతర ఖర్చులు ఏమంటారు? నిర్వహణేతర ఖర్చులు. అంటే ఇక్కడ మనం డెబిట్ సైడ్ రాసేటటువంటి పరోక్షపు ఖర్చులని రెండు రకాలుగా చదువుకున్నాం అని అర్థం. ఒకటి నిర్వహణ ఖర్చులు, రెండు నిర్వహణేతర ఖర్చులు. వీటినే మనం చెప్పుకోవాల్సి వస్తే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, అన్ని రకాల ఆర్థిక ఖర్చులు. ఇవి కాకుండా ఇంకా అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఇతర వ్యయ అంశాలు ఏవైనా ఉంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా డెబిట్ సైడ్ రాసి, ఈ క్రెడిట్ సైడ్ రాసుకునేటప్పుడు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఐటమ్స్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నిర్వహణేతర ఆదాయాలు ఏవైనా ఉంటే ఈ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో లాభ నష్టాల ఖాతాలో ముందుగా వర్త ఖాతాలో వచ్చే స్థూల లాభాన్ని క్రెడిట్ సైడ్ రాయడం, లేదా స్థూల నష్టం వస్తే డెబిట్ సైడ్ రాస్తూ, ఈ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రాసేటటువంటి పరోక్ష ఖర్చులలో నిర్వహణ ఖర్చులన్నింటినీ ముందుగా డెబిట్ సైడ్ రాస్తూ, ఆ తర్వాత నిర్వహణేతర ఖర్చులు ఏవైనా ఉంటే డెబిట్ సైడ్ రాస్తూ, క్రెడిట్ సైడ్ నిర్వహణేతర ఆదాయాలు, ఐ మీన్ సపోజ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ట్రాన్స్ఫర్ ఫీజ్, ఫైన్స్ అండ్ పెనాల్టీ, ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ఎక్సెట్రా. ఇటువంటి ఏవైనా సరే ఆదాయాలు ఉంటే వాటిని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఐటమ్స్ అని అంటారు. అటువంటివి ఏవైనా ఉంటే అవి క్రెడిట్ సైడ్ రాసుకొని దెన్ యూ ఫైండ్ ద బ్యాలెన్సింగ్ అమౌంట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇట్లా రాసిన తర్వాత ఈ లాభ నష్టాలు ఖాతాను నిల్వ తెలిస్తే ఇందులో బ్యాలెన్స్ డెబిట్ సైడ్ అయినా రావచ్చు లేదా క్రెడిట్ సైడ్ అయినా రావచ్చు. ఈ P&L అకౌంట్లో బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వస్తే ఇప్పుడు మనం దీన్ని నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని చదువుకోవాలి. అదే తెలుగు మీడియం వాళ్ళు అయితే ఆదాయపు పన్ను సర్దుబాటు చేయక ముందు నికర లాభము, అంటే ఈ ఆదాయపు పన్ను అనేటటువంటి ఖర్చు మినహాయించక ముందు సంస్థకు వచ్చే నికర లాభము అని అర్థం. అదే క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ వస్తే నెట్ లాస్ బిఫోర్ ట్యాక్స్, ఆదాయపు పన్ను సర్దుబాటు చేయక ముందు నికర నష్టము అని చెప్తాం. సో ఈ ఆదాయపు పన్ను సర్దుబాటు చేయక ముందు వచ్చే నికర లాభం ఏదైతే ఉందో మరలా ఈ P&L అకౌంట్ కంటిన్యూ చేసి దాని కిందని ఈ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకుని ఇప్పుడు ఈ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్లో నుంచి చెల్లించినటువంటి ఆదాయపు పన్ను ఏదైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ ఇఫ్ ఎనీ ఇన్ దట్ ఇయర్ ఉంటే దాన్ని డెబిట్ సైడ్ రాసుకొని ఇప్పుడు ఈ రెండింటికి మొత్తాలకి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూస్తాం. సో ఇప్పుడు ఈ అకౌంట్లో బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వస్తే ఈ బ్యాలెన్సింగ్ అమౌంట్ని ఏమని చెప్తామో పిల్లలంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఆదాయపు పన్ను సర్దుబాటు చేయక ముందు నికర లాభము అని మనం చెప్తాం.
సో గతంలో ఈ వర్తక లాభ నష్టాల ఖాతా లేదా దీన్ని ఏమంటారంటే ఆదాయ నివేదిక అనేది ఇలా తయారు చేయడం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఆర్థిక నివేదికల విశ్లేషణ గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఈ ఆదాయ నివేదికని మనం విశ్లేషించాలి. విశ్లేషించటము అంటే ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ చేయటం అంటే ఏంటని చెప్పాను ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ ముందు ఏం చెప్పాను? విశ్లేషించటం అంటే ఈ నివేదికలో ఉండేటటువంటి వివిధ మూలక అంశాలని ఒక అంశముతో మరొక అంశాన్ని సరిపోల్చి ఆ సంస్థ తాలూకా స్థితిగతులను సామర్థ్యాన్ని మనం వెల్లడి చేయాలి. సో ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మనం విశ్లేషణ చేయటం అనేది ఎట్లా చేయాలి అనే విషయానికి వస్తే దీన్ని విశ్లేషించడానికి ముందు ఈ పర్పస్ కోసము అంటే దీనిని విశ్లేషించడం కోసము ఈ విధముగా మనకి ఇచ్చినటువంటి ఈ నివేదికని మనం రీఅరేంజ్ చేసుకోవాలి, రీరైట్ చేసుకోవాలి. ఈ డేటాని విశ్లేషించడానికి అనువుగా తిరిగి మనం రాసుకోవాలి. తిరిగి రాసుకొని ఆ తర్వాతను ఆ తిరిగి వ్రాయబడినటువంటి ఆ నివేదికను ఆధారంగా చేసుకొని అందులోని మూలక అంశాలని సరిపోలుస్తూ ఆ సంస్థ యొక్క ఆదాయ నివేదికను ఆధారంగా చేసుకుని ఆ సంస్థ తాలూకా పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అంటే వ్యాఖ్యానించాలి. అంటే దాని మంచి ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సంస్థలకు పెర్ఫార్మెన్స్ బాగుందా బాగోలేదా అనేది మనం అందులో ఉండే అంశాలను సరిపోలుస్తూ చెప్పాలి. అలా సరిపోల్చి చెప్పడానికి గాను మనకి ఇవ్వబడినటువంటి వర్తక లాభ నష్టాల ఖాతాని విశ్లేషించడానికి అనువుగా ఉండేటట్లుగా మరలా ఆ నివేదికని వర్తక లాభ నష్టాల ఖాతాను ఈ విధముగా తిరిగి తయారు చేసుకోవాలి. సో ఆదాయ నివేదికను విశ్లేషించండి అని మనకి ప్రాబ్లంలో స్టేట్మెంట్ ఇలా ఇస్తే దాన్ని ఆన్సర్ మనం చేసేటప్పుడు ఈ వర్తక లాభ నష్టాల ఖాతాని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ విధముగా తిరిగి రాసుకోవాలి, రీరైట్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఆదాయ నివేదికని తిరిగి రాయటం, తిరిగి దాన్ని రాసుకోవడం. ఎందుకోసం దాన్ని అలా రాయాలి అంటే ఇందులో ఉండేటటువంటి ఈ అంశాలను ఒకదానితో ఒకటి పోల్చడానికి వీలుగా ఉండడం కోసం. టు మేక్ ఇట్ అవర్ కన్వీనియన్స్, టు కంపేర్ ద కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ ది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో how to rearrange the elements in trading and profit and loss account అనేది మనం ఇక్కడ చెప్తాం. సో again this is also called income statement. That I mean ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇట్లాగైనా రాసుకోవచ్చు. ఇదే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఈ విధంగానైనా తయారు చేయవచ్చు. This is also called trading profit and loss account, or it is also called as income statement, ఆదాయ నివేదిక అని చెప్తాం. సో ఇందులో మొట్టమొదటిగా మీరు రాసుకోవాల్సింది ఏమిట్రా పిల్లలు అంటే నికర అమ్మకాల విలువ రాయాలి, నెట్ సేల్స్ వాల్యూ. ఇది ఎట్లా వస్తుందిరా అనేది ఆల్రెడీ మీకు ఈ స్టేట్మెంట్లో చెప్పాను. అమ్మకాల విలువలో నుంచి అమ్మకాల వాపసులు ఏదైనా ఉంటే తీసేయగా వచ్చినటువంటి ఈ విలువనే
నికర అమ్మకాలు అని చెప్తారు. నెట్ సేల్స్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్ తీసేని. సో ఈ సేల్స్ నెట్ సేల్స్ వాల్యూ ఈ టేబుల్లో ఈ స్టేట్మెంట్లో ఎంతైతే ఉందో అది తీసుకొచ్చి మీరు ఈ స్టేట్మెంట్లో ఔటర్ కాలంలో రాసుకోవాలి. ఔటర్ కాలంలో రాయాలి. సో ఈ ఔటర్ కాలంలో ఫస్ట్ నెట్ సేల్స్ రాసుకొని ఇందులో నుంచి మీరు ఏమి తీసేయాలి? ఫ్రమ్ నెట్ సేల్స్ డిడక్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ. దాన్ని తెలుగులో అమ్మిన వస్తువుల వ్యయము లేదా అమ్మిన వస్తువుల ఖరీదు. ఎందులో ఏం తీసేయాలి? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దీన్ని తెలుగులో ఏమంటారు పిల్లలు? అమ్మిన వస్తువుల వ్యయము లేదా అమ్మిన వస్తువుల ఖరీదు. ఎందులో ఏం తీసేస్తున్నావు? నికర అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువుల వ్యయము విలువ తీసేయాలి. అరే నికర అమ్మకాల విలువ ఎలా వస్తుందని చెప్పాను? అమ్మకాల మొత్తము నుండి అమ్మకాల వాపసులు తీసేస్తే వచ్చేదే నికర అమ్మకాలు. అందులోంచి ఏం తీసేయమన్నాను? అమ్మిన వస్తువుల వ్యయము లేదా అమ్మిన వస్తువుల ఖరీదు తీసేయమన్నాను. ఈ అమ్మిన వస్తువుల వ్యయము లేదా అమ్మిన వస్తువుల ఖరీదు అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్గా దాని విలువ లేదు. ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఉండే కొన్ని విలువలు తీసుకొని ఆ వాల్యూ కట్టాలి. ఏ వాల్యూ కట్టాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎలా వస్తుందంటే ఈ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డు చేసే ప్రారంభపు సరుకు, డెబిట్ సైడ్ రికార్డు చేసే నికర కొనుగోళ్లు, డెబిట్ సైడ్ రికార్డు చేసే ఈ ప్రత్యక్ష ఖర్చులు, ఇతర ప్రత్యక్ష ఖర్చులు, ఈ మూడు విలువలు కలపాలి. కలిపి ఇందులో నుంచి క్రెడిట్ సైడ్ రికార్డు చేసేటటువంటి ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ వాల్యూని తీసేయాలి. తీసేయగా వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఆ విలువనే మనం ఏమని చెప్తామరా పిల్లలు అంటే అమ్మిన వస్తువుల వ్యయము. సో once again I will explain how to attain the cost of goods sold. Take opening stock, add net purchases and add other direct expenses if any. From that minus closing stock value, then we attain cost of goods sold value. తెలియబెట్టుకోండి. ప్రారంభపు సరుకు ప్లస్ నికర కొనుగోళ్లు ప్లస్ ఇతర ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల వ్యయము లేదా ఖరీదు. రైట్, లైక్ దట్. ఫస్ట్ యూ టేక్ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ. దిస్ ఈజ్ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ. So that add net purchases value. This is net purchases. So already discussed that how to arrive net purchase value. Purchase minus, simply purchase minus purchase return. And also add any other direct expenses. ఇంకా ఏవైనా ఇతర ప్రత్యక్ష ఖర్చులు ఉంటే all these items are added. So from the total deduct